ఇకపోతే ఆర్ఓబి ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని గుంటూరు నగర ప్రజల చిరకాల వాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి కావాల్సినటువంటి అన్ని ఎఫర్ట్స్, లక్కీగా మనకి సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎంపీ గారు, వారు చాలా చొరవ తీసుకున్నారు. అట్ ది సేమ్ టైము హానరబుల్ సీఎం గారు, ఇతర సంబంధిత అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని పుష్ చేసి మరి ఈరోజు ఒక ఆర్ఓబి గుంటూరు నగరానికి శాంక్షన్ చేయించడం జరిగింది. సరే, ఈ ఆర్ఓబి నిర్మాణంలో R&B డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళంతా ఫీజిబిలిటీ చూసుకొని దాని డిజైన్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. అది మనం ఎగ్జామినేషన్ స్టేజ్లోనే ఉంది, ఆ డిజైన్స్ కూడా ఫైనలైజ్ కాదు. సరే, ఏదేమైనా స్టేక్ హోల్డర్స్ దీనివల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టాము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. వీలైనంత వరకు డ్యామేజ్ అనేది మనం తగ్గించుకునేదానికి, ఎందుకంటే మీకు తెలుసు అరండల్పేట, బ్రాడీపేట అనేది గుంటూరు నగరానికి కమర్షియల్గా ఒక హార్ట్ లాంటిది ప్లేసెస్. సో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువిస్తూ మళ్ళీ డిజైన్లు ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, లేకపోతే ఎంతవరకు మనము వాళ్ళకి హెల్ప్ అవ్వగలం అనే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొద్ది రోజుల్లో అటు సెంట్రల్ మినిస్టర్ గారు, ఇటు లోకల్గా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ సమక్షంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాకు, తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాకు, రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా కొంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అంతిమంగా ఈ డిజైన్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాతనే మనము ఫైనల్గా అది ఈలోపు చాలా గాసిప్స్ మొదలైనవి దాని మీద కూడా. ఇవన్నీ కరెక్ట్ కాదు. మంచి చేసే వాళ్ళ హ్యాండ్స్ స్ట్రెంగ్థనింగ్ చేస్తే తద్వారా ప్రజలకు మేలు అవుతుంది. నెక్స్ట్ 50 years 60 years వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇప్పుడు ఆర్యూబీ కావాలంటున్నారు. ఆర్యూబీ కూడా ఇట్స్ ఎ గుడ్ సజెషన్, నో డౌట్. అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యమవుతుందని కూడా ఆ దిశగా అన్నీ కూడా ఎగ్జామిన్ చేసి డ్యామేజ్ అనేది, ఎందుకంటే గుంటూరు కార్పొరేషను స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ పే చేయాలి. మరి కాంపెన్సేషన్ పే చేయాలంటే మనకున్న బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వర్కౌట్ చేసి మెజారిటీ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్కే వర్క్ చేయడం జరుగుతుంది. అదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ఆర్ఓబి సంబంధించి.